హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చి మా హస్బెండ్ బర్త్డే. సో మా వాడు కూడా ఎగ్జాక్ట్‌గా 12కి ముందే లేచేసాడు నైట్. సో మిడ్‌నైట్ అయితే ఆల్మోస్ట్ 11:50 అలా అవుతుంది. సో వాడు కూడా లేచాడు. సో ఇంకా మేమైతే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇంకా మా ఆయన కూడా లేపి ఇంకా మా ఇంట్లో ఉన్న పిల్లలు అందరూ కూడా లేచేశారు. సో ఇంకా సర్ప్రైజ్ లాగా అలా ప్లాన్ చేసాం కానీ మా ఆయన సర్ప్రైజ్ అయ్యాడో లేదో తెలియదు కానీ మా వాడైతే ఫుల్ సర్ప్రైజ్ అయితే అయ్యాడు. సో వాడైతే చూస్తున్నాడు ఏంటి అసలు ఇది అన్నట్టు. ఇంకా మా బాబుతో ఇదైతే ఫస్ట్ బర్త్డే. సో అందుకని చెప్పి నేను హస్బెండ్ అండ్ డాడ్ అలా అయితే రాయిపించాను కేక్ పైన. సో ఇలా ఉంది. సో డెకార్ కూడా ఇలా అయితే సింపుల్గా అయితే చేసేసాను. ఫస్ట్ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే. ఆట అవును. ఏయ్ డోయ్ పాపం వాడికి డ్రైపర్ వేసినారు. అదేం కాదు కొట్టు కొట్టు కొట్టాలన్నా దానిలో మీకే కదా ఏమన్నా ఏ సలా కిటు మీ మమ్మీ చూడు రుద్దుకో నా చూడు పెడతానే లేదు తెలియదు నొక్కుతా ఉన్నా కొట్టే ఒకటి కొట్టు అంతే పట్టు ఎటు తెలుస్తుంది ఇలా అయితే ఇంకా బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయితే సో ఇలా అయిపోయాయి. సో మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఫర్ మై లేటెస్ట్ వీడియోస్ అండ్ వ్లాగ్స్. సో ఇంకా నేను ఇంకా కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను. సో మేము సెలబ్రేషన్స్ అయిన తర్వాత దిగిన ఫొటోస్ అండ్ ఇలా అయితే కేక్ కటింగ్ అయిపోయింది. నేనైతే ఎవ్రీ బర్త్డేకి డ్రెస్సెస్ అయితే తీసేయడం నాకైతే అలవాటు మా హస్బెండ్కి. సో అలాగే ఇయర్ కూడా సో 2 షర్ట్స్ అయితే తీసిచ్చాను. ఇవైతే నేను మింత్రాలో బుక్ చేశాను, చాలా బాగా వచ్చాయి. మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, లింక్ ఇస్తాను. ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో మా ఊరి దగ్గర ఉన్న టెంపుల్. మా వాడైతే అసలు భలే ఎంజాయ్ చేస్తున్నాడు. వాడితో ఇదే ఫస్ట్ బైక్ రైడ్ కూడా. సో ఇలా అయితే వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. If you find the one, you should never give her up.
I think it's the way life changes when in love, yeah. I surround my soul with the positive. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఈ టెంపుల్ వచ్చి శని క్షేత్రము. మా ఊరి దగ్గర ఉన్న చిట్టత్తూరు దగ్గర అయితే ఈ టెంపుల్ అయితే ఉంది. సో ఎవరైనా దగ్గర ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఉంటారు. సో ఇక్కడ దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ఎక్కడా కూడా నవగ్రహాలు అయితే ఉంటాయి. శనిదేవుని సపరేట్గా అయితే పెట్టి టెంపుల్స్ చాలా రేర్ ఉంటాయి మనకైతే. సో ఇక్కడైతే మాకు దగ్గరలోని ఓన్లీ శనిదేవుడే ఉంటారు అండ్ అలాగే నవగ్రహాలు కూడా ఉంటాయి లోపల. సో ఇంకా మేము ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ అయితే మనకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ లోపల చూస్తే మనకు శనేశ్వర స్వామి వారి విగ్రహం అయితే ఇలా అయితే ప్రతిష్ఠాపించారు. ఇక్కడ మనకు ఏమన్నా నవగ్రహాలు దోషాలు ఉన్నా కూడా మనం ఇక్కడ వచ్చి శాంతి చేయించుకోవచ్చు పూజలు. సో ఇక్కడ చూడండి ఇంత బాగుంది కదా. సో మెయిన్ ఎంట్రన్స్లో మనకు శనేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠాపించారు. మనకు ఇక్కడ ఏంటంటే హోమాలు కూడా చేపిస్తారు. ఎవ్రీ సాటర్డే ఇక్కడ పూజలు చాలా బాగా చేస్తారు, అన్నదానం కూడా చేస్తారు. సో మనము 7 గంటలకి అలాగని రీచ్ అయ్యామంటే అన్నిట్లో కూడా మనము పూజలో కూడా కూర్చొని అన్ని పూజలు చేసుకొని ఇంటికైతే వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ మేము వచ్చే టైంకి హోమం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే హోమం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మనకు టెంపుల్ చుట్టూ 19 సార్లు కానీ మనం కానీ రౌండ్స్ వేసి మనము కోరిక కానీ కోరుకున్నామంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే సో ఓం శనేశ్వరాయ నమః అని అంటూ 19 సార్లు మనము ప్రదక్షిణలు చేసి సో దర్శించుకున్నామంటే ఖచ్చితంగా కోరిక అయితే నెరవేరుతుంది. నేనైతే పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యాను. సో అందుకని చెప్పి మా హస్బెండ్ బర్త్డే కూడా సాటర్డే వచ్చింది. సో ఇంకా ఎలాగో మనకు దగ్గరలో టెంపుల్ ఉంది కాబట్టి ఇంకా మేము శనేశ్వర దేవుని దగ్గరికి అయితే వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇక్కడ హోమం చేస్తే హోమంలో కాసేపు ఉండేసి ఇంకా ప్రదక్షిణ చేసి అయితే ఇంటికి వెళ్ళాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో పెద్ద స్వామివారిని కూడా రప్పించి ఇక్కడైతే హోమాలు అయితే చేస్తూ ఉన్నారు. శాంతి శాంతి హోమం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆ తర్వాత అయితే మనం ఇంకా నవగ్రహాల దగ్గర దీపాలు అయితే పెట్టాలి. మనకు ఇక్కడే టెంపుల్లోనే సో అవైలబుల్ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ సెట్ వచ్చి 30 రూపీస్. సో మనం ఇక్కడ దీపాలు నవగ్రహాల దగ్గర దీపాలు పెట్టేసి ఇంకా ప్రదక్షిణలు చేయాలి. సో ఇక్కడ మేమైతే దీపాలు తీసుకొని దీపం అయితే పెట్టేస్తున్నాము. ఇంకా మేము ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము. సో మాతో పాటు ఇంకా చాలామంది కూడా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో మనము శనేశ్వరాయ నమః అంటూ సో 19 రౌండ్స్ అయితే వేయాలి. సో ఇక్కడ మేము టెంపుల్ చుట్టూ వ్యూ అయితే ఇలా ఉంటుంది మనకు. సో ఇక్కడే మనకు టెంపుల్ దగ్గరలోనే గోశాల కూడా ఉంది. సో మేమైతే వెళ్ళలేదు, బట్ అక్కడ బోర్డు అయితే రాసినారు ఉండదని చెప్పి. ఇంకా సో ఇలా అయితే ఫుల్ వ్యూ అయితే మనకు ఇలా చూడొచ్చు టెంపుల్ చుట్టూ. ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంకో కేక్ కటింగ్. సో ఈయన మా అన్న, ఇంకొక అన్న తనైతే కేక్ తీసుకొని వచ్చారు. ఇంకా మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కేక్ కటింగ్ అయితే ఫ్యామిలీతో మళ్ళీ కేక్ కట్ చేసేసి ఇంకా ఫ్యామిలీతో అలా కాసేపు టైం స్పెండ్ చేసేసాము. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే సో ఇది మా అమ్మ శారీ. దీన్ని అయితే నేను ఫ్రాక్ లాగా అయితే కుట్టించాను. సో నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేశాను, ఎలా చేశాను ఏంటి స్టిచ్చింగ్ అని చెప్పి, ఎంత కాస్ట్ పడిందని. సో నాకైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోయింది. ఇంకా బ్యాండ్ కూడా నేను నా ఫ్రెండ్ దగ్గర ఎలా స్టిచ్ చేయించుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి కమెంట్ చేయండి. డ్రెస్ కూడా అండ్ షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ ఉంది, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇంకా ఇలా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగాము, అవైతే నేను ఇక్కడ యాడ్ చేశాను. Way life changes when in love, yeah. I surround my soul with the positivity.
That's why I don't worry about the things that I don't see, yeah. These days I don't. ఇంకా నైట్ పిల్లలు అందరం కలిసి అయితే తిరుపతికి వచ్చాము. సో వాళ్ళకి ఏమన్నా తినిపిద్దామని చెప్పి ఇంకా బిర్యానీ వాళ్ళకైతే వచ్చేసాము. సో తిరుపతిలో ఉన్న రెస్టారెంట్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ కనిపించేది ఇంకొక అన్న. సో ఈయనే అనమాట బిర్యానీ వాళ్ళ ఓనరు. సో ఆయనకు కూడా ఒక హాయ్ చెప్పండి. మీరు చూసే ఉంటారు బిర్యానీ వాళ్ళకి వెళ్ళి ఉంటే ఎప్పుడైనా. సో మనకు స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది బిర్యానీ వాళ్ళ నుంచి. సో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో బిర్యానీ అయితే వేరే లెవెల్, చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఆల్రెడీ టేస్ట్ చేస్తుంటే కమెంట్ చేయండి. సో ఇంకా ఇక్కడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. రెస్టారెంట్ వ్యూ కూడా చూడండి, అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా విజిట్ చేయండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే తిరుపతిలో ఇంకో పని ఉందని చెప్పి అయితే తొందరగా అయితే స్టార్ట్ అయ్యాము. సో మేము వచ్చేసరికి 6 అయింది టైం రెస్టారెంట్లోకి. సో ఎవరు లేరు ఆ టైంకి. సో అప్పుడే ఎవరు వస్తారు, అందులో సాటర్డే కాబట్టి ఎవరు కస్టమర్స్ అయితే ఎవరు లేరు 6 కాబట్టి. ఇంకా మేమైతే వచ్చి కూర్చొని ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో తొందరగా వస్తుంది ఫుడ్ అని చెప్పి తినేసి వెళ్ళిపోవాలని. ఇంకా సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినము, ఎందుకు బిర్యానీ వాళ్ళ వచ్చారనుకుంటారేమో. సో ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి ఫుడ్ బాగుంటుందని చెప్పి ఇక్కడికైతే వచ్చాము. సో వెజ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ, వెజ్ నాన్ వెజ్ 2 ఉంటాయి. సో మేమైతే ఇంకా వెజ్ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా తినేసి అయితే వెళ్ళిపోయాము. సో ఇలా ఉంటుంది రెస్టారెంట్ వ్యూ అయితే మనకు. సో అంబియన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీకి అయితే చాలా బాగుంటుంది. హ్యాపీగా వచ్చి తినేసి ప్రశాంతంగా కాసేపు ఉండేసి వెళ్ళొచ్చు. సో టైం కూడా స్పెండ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది మనకు లోపలైతే. సో ఇంకా ఒక 8 అలా అయింది. ఇంకా చాలామంది కస్టమర్స్ అయితే వచ్చారు. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, అది కూడా నేను క్లిప్ తీసాను. ఇలా అయితే ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.